వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. బాగున్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం అల్లం చట్నీ తయారు చేసుకోబోతున్నాము. ఈ అల్లం చట్నీ అనేది టిఫిన్స్లోకి, రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. ముందుగా మనం శుభ్రంగా ఈనెలు తీసి పెట్టుకున్నటువంటి చింతపండుని వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఆ నూనె హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత దీనికోసం ముందుగానే మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిపప్పు, ఇవన్నీ అండి. వీటన్నిటిని కూడా అందులో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటన్నిటిని వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇలా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కూడా వేసేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఎక్కువ వేయించితే మాడిపోతుందండి, చట్నీ నల్లగా వచ్చేస్తుంది. సో దోరగా వేయించితే సరిపోతుంది. ఇలా ఒక 5 minutes పాటు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. లేకపోతే అవన్నీ మాడిపోతాయి, టేస్ట్ చండాలంగా ఉంటుంది, చేదుగా వస్తుంది. కాబట్టి మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా వేయించుకొని అవి మొత్తం వేగిన తర్వాత వాటిని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి. వేడంతా అయిపోయేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి. రైస్లోకైనా దేనిలోకైనా బాగుంటుందండి. టిఫిన్స్లోకైనా కానీ, ఇడ్లీ, చపాతీ, దోశ వీటన్నిటిలో కూడా ఈ అల్లం పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయగా ఉంటుంది. బాగుంటుందండి అల్లం పచ్చడి అనేది. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా మొత్తం కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు మొత్తం దగ్గరకు వచ్చేసేయాలండి. ఆ చింతపండు మొత్తం దగ్గరకు వచ్చేసి అది కూడా చింతపండు కూడా చల్లారిపోవాలి. ఇలా మొత్తం చల్లారిపోయేలోపు ఈలోపు మనం బెల్లం తురుము పట్టుకుందాము. ఇలా మొత్తం బెల్లం తురుము పట్టుకొని ఆ బెల్లము, కారము, ఉప్పు చింతపండులో వేసుకోవాలండి. ఈ విధంగా బెల్లం, కారం, ఉప్పు మొత్తం కలిసే విధంగా చింతపండులో వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని చల్లారనివ్వాలి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి ఆ దినుసులన్నిటిని కూడా వేసుకొని అందులోనే ఒక 2 చిన్నుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే వేసుకున్నటువంటి చింతపండు గుజ్జు, కారము, ఉప్పు, బెల్లం మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత
పోపు పెట్టుకోవాలండి. ఆ పోపు అనేది ఎలా పెట్టుకోవాలో చూడండి. ఆయిల్ వేసుకొని దానిలో చిన్నులపాయలు, పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు ఈ పోపు దినుసులు వేసుకొని ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. 4-5 ఎండుమిర్చి తుంచి వేసుకొని అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. మొత్తం అందులోనే కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం పోపు పెట్టుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చడి వేసుకొని ఆ పోపులో కలుపుకోవాలండి. ఇలా ఒక 2-3 టైమ్స్ మొత్తం కలిపేసుకొని ఆయిల్ అంతా కూడా చట్నీకి పట్టేంత వరకు కలుపుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.